అందరికీ నమస్తే అండి. శుభోదయం. నిన్న ఉపమాలంకారం చాలా విపులీకరించి అందరికీ అర్థమయ్యేట్లుగా బాగా చెప్పారు లక్ష్మారెడ్డి గారు. ఈ రోజున అనన్వయం, ఉపమానము, తర్వాత అదేంటది స్మరణము, వీలుంటే పరిణామ అలంకారం గురించి వాళ్ళు చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారు, మీరు ప్లీజ్ గో అహెడ్. అందరికీ నమస్కారం అండి. నిన్న మనం కొద్దిగా డిస్కస్ చేశాము. ఉపమాలంకారాల్లో రెండు ప్రధాన భేదాలు ఉన్నాయి. ఒకటి అనుగామి, రెండవది వేరువేరుగా చెప్పడం, వేరువేరు పదాలతోటి సామాన్య ధర్మాన్ని ఉపమానానికి వేరుగా, ఉపమేయానికి వేరుగా చెప్పడం చెప్పుకున్నాము. దానిలో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి వస్తు ప్రతివస్తు, రెండవది ప్రతిబింబ భావం. ఈ బింబ ప్రతిబింబ భావము మనం చెప్పుకున్నా కూడా అంత ఫుల్ కన్క్లూజన్కి వచ్చినట్లుగా నాకు అనిపించలేదు. నేను తర్వాత మళ్ళీ ఆలోచిస్తే నాకు ఇంకొంత క్లారిటీ వచ్చింది. ఐ థాట్ ఐ షేర్ దట్ క్లారిటీ విత్ యూ పీపుల్. స్వాతి గారు చెప్పమంటారా? చెప్పండి సార్. ఓకే. వస్తు ప్రతివస్తు భావ ఉపమాలంకారంలో మనకి రెండు ధర్మాలని నేపథ్యం చేసుకొని వస్తువుకి ప్రతి వస్తువుకి ఉపమా చెప్తున్నారు. అక్కడ సమాన ధర్మం ఏమిటంటే వంకర తిరిగి ఉండడము అనే సమాన ధర్మము, వలితము అనే పదముతోటి ఉపమేయానికి ముఖానికి, ఆవృత్తము అనే పదముతోటి ఉపమానానికి సాధర్మ్యం చెప్పి అక్కడ వస్తువు ఉపమేయము, ప్రతి వస్తువు ఉపమానముగా చెప్పి అక్కడ వస్తు ప్రతివస్తు ఉపమాలంకారం చెప్పారు. ఇక్కడ బింబ ప్రతిబింబ దానిలో మనం నిన్న చెప్పుకున్న దానిలో ఇది రెండు ధర్ముల మధ్య సాదృశ్యం అని చెప్పుకున్నాము. ఈ ధర్ములలో ధర్మము కలది ధర్మి. ఈ ధర్మం నిన్న మనం రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి పాండ్యరాజు ఉపమేయము, హిమవంతుడు ఉపమానము. ఈ రెండు కూడా బింబ ప్రతిబింబాలు అవుతాయని చెప్పుకున్నాము. ఒకటి. రెండవది ఏం చెప్పుకున్నాం అంటే హారాలు, పాండ్యరాజు మెడలో ఉన్న హారాలు బింబమైతే పర్వతం నుంచి వచ్చే సెలయేళ్లు ప్రతిబింబం అవుతుందని కూడా చెప్పుకున్నాము. అలాగే పాండ్యరాజు యొక్క ఎర్రని శరీరము బింబమైతే పర్వతరాజు మీద, హిమవంతుడి మీద ఉన్నటువంటి కొండ చర్యలు లేకపోతే సానువులు ప్రతిబింబం అవుతుందని చెప్పుకున్నాము. ఇంకొంత నాకు స్పష్టత ఏమొచ్చిందంటే ఇందులో ఈ సెంటెన్స్ చూడండి. ఉపమాన ఉపమేయాల యొక్క అంటే పాండ్యరాజు, పర్వతము, హిమవంతుడి యొక్క వేరువేరు ధర్మాల మధ్యనున్న వేరువేరు ధర్మాలు ఏమిటి? హారాలు, సెలయేళ్ళు. పాండ్యరాజు యొక్క ఎర్రని శరీరము లేకపోతే ఎర్రని చర్యలు, వాటి మధ్యనున్న బింబ ప్రతిబింబ రూపమైన సాధర్యం. అంటే ఈ బింబ ప్రతిబింబం అనేది ఇట్ ఈస్ మోర్ అప్లికబుల్ టు హారాలు అండ్ సెలయేళ్ళు, పాండ్యరాజు యొక్క శరీరము చర్యలు దాన్ పాండ్యరాజు హిమవంతుడు. ఈ పాండ్యరాజుకి హిమవంతుడికి బింబ ప్రతిబింబం కంటే కూడా హారాలకి సెలయేళ్లకి బింబ ప్రతిబింబ భావం బాగా సామాన్యమే అవుతుంది. ఎందుకు అవుతుంది అన్నాడంటే ఆ ధర్మాలు కూడా ధర్ములుగా ప్రతిపాదితమై అన్నాడు. ఇప్పుడు స్వచ్ఛత అనేది ధర్మం. ఈ ధర్మం కలిగినది హారం, ధర్మి. స్వచ్ఛత అనేది ధర్మము, సెలయేళ్ళు ధర్మి. అలాగే ఎర్రతనము, పాండ్యరాజు యొక్క శరీరము ధర్మి. ఎర్రతనము ధర్మం అయితే కొండ చర్యలు ధర్మి. కాబట్టి ఇక్కడ బింబ ప్రతిబింబ రూపము వీటి మధ్య ఎక్కువగా సమన్వయం అవుతుంది. హారాలు ధర్మి, సెలయేళ్ళు ధర్మి. హారాలు బింబమైతే సెలయేళ్ళు ప్రతిబింబం అవుతాయి. హారాలు ప్రతిబింబమైతే సెలయేళ్ళు బింబమైతే హారాలు ప్రతిబింబం అవుతాయి. అలాగే పాండ్యరాజు యొక్క ఎర్రని శరీరము బింబమైతే చర్యలు ప్రతిబింబం అవుతాయి. కాబట్టి ఈ ధర్మాల వల్ల, ఈ స్వచ్ఛత అనే ధర్మం వల్ల, గుణం వల్ల హారము ధర్మి అయింది, సెలయేళ్ళు ధర్మి అయింది. ఈ రెండిటికి మధ్య బింబ ప్రతిబింబ సాధర్యము అనేది కవి యొక్క ఉద్దేశం అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ
అన్వయం ఎక్కువ జరుగుతుంది. పాండ్యరాజు హిమవంతుడికి బింబ ప్రతిబింబం కంటే కూడా హారాలకి సెలయేళ్లకి బింబ ప్రతిబింబ భావము, పాండ్యరాజు యొక్క ఎర్రని శరీరానికి హిమవంతుడి యొక్క కొండ చర్యలకి బింబ ప్రతిబింబ భావము. ఎందుకంటే అవి ధర్ములయ్యాయి, ఆ ధర్మాలు కూడా ధర్ములుగా ప్రతిపాదితమయ్యాయి అని చెప్పారు. సో ఇది చెప్పదలుచుకున్నాను. కరెక్టేనా స్వాతి గారు? కరెక్టేనండి. అది కొద్దిగా క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు అనన్వయానికి వెళదాం. అనన్వయ అలంకారం కనిపిస్తుందండి? షేర్ చేయట్లేదండి మీరు. లేదు సార్, ఇంకా స్క్రీన్ షేర్ చేయట్లేదా? అవును సార్. ఒక్క నిమిషం. ఇప్పుడండి కనిపిస్తుంది. ఓకే. అనన్వయ అలంకారంలో అందులో ఉన్న అంశాలు ఏమిటి? మనం ఒక ఫార్మాట్ ఏం ఫాలో అవుతున్నాం అంటే, అలంకారంలో ఉన్నటువంటి బిందువులు లేక అంశాలు మనము గుర్తుపెట్టుకుంటే మనం సూత్రం డిరైవ్ చేయొచ్చు. ఈ పద్ధతి నాకు ఈజీగా అనిపించింది రివర్స్ కంటే. అంటే సూత్రం గుర్తుపెట్టుకొని దానిలో విషయాలు మరి చర్చించడం కంటే ముందు విషయాలు చర్చించి సూత్రంలోకి వస్తే బాగుందని నా పద్ధతి ప్రకారం ఫాలో అవుతున్నాను. ఇందులో ఉన్న అంశాలు ఏంటంటే, ఒకే వస్తువుకి ఉపమానత్వము ఉపమేయత్వము రెండూ నిర్దేశించబడితే అది అనన్వయం అవుతుంది. అనన్వయం. ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు ఉపమానం అవుతుంది, ఉపమేయం అవుతుంది మొదట, తర్వాత అదే వస్తువు ఉపమానం అవుతుంది. అలాగే ఉపమానమైన వస్తువు మళ్ళీ ఉపమేయం అవుతుంది. ఇలాగ రెండూ ఒకే వస్తువుకి నిర్దేశింపబడితే అది అనన్వయ అలంకారం అవుతుంది. చూడండి, ఒకే వస్తువు అంటే ఏకస్య ఏవ ఉపమాన ఉపమేయత్వే అనన్వయ. అంటే ఒకే వస్తువుకి ఉపమానత్వము ఉపమేయత్వము గనక నిర్దేశింపబడితే అది అనన్వయం అన్నారు. వృత్తి చెప్పారు. ఈ వృత్తిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఏమిటంటే, ద్వితీయ సబ్రహ్మచారి నివృత్తి అని అర్థం ఉంది. ద్వితీయ అంటే రెండవ, సబ్రహ్మచారి అంటే కో స్టూడెంట్, అంటే అదే విశేషణాలు కలిగినటువంటి ఇంకొక పదార్థం నివృత్తి. నివృత్తి అంటే నెగేషన్, లేదు అనే అర్థంలో వాడాలి. మనం దీనికి వచ్చే తర్వాత చెప్పుకునే ఉపమాన ఉపమేయ అలంకారానికి కూడా అక్కడ మనం తృతీయ సబ్రహ్మచారి నివృత్తి అంటాము, ఇక్కడ ద్వితీయ సబ్రహ్మచారి నివృత్తి. అంటే ఒక వస్తువు గురించి చెప్పినప్పుడు అలాంటి వస్తువు ఇంకొకటి లేదు అని చెప్పడం. సబ్రహ్మచారి అంటే దానికి సాటి వచ్చేది, దాని క్లాస్మేట్, బ్యాచ్మేట్ అనమాట, అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకరు లేరు అని ద్వితీయ వృత్తిలో ఇంపార్టెంట్ పదం ఇది. ద్వితీయ సబ్రహ్మచారి నివృత్తి అని అర్థం అనమాట. ఇటువంటి వస్తువు ఇదొకటే, దీనితో మరొక సాటి లేదు అనే జ్ఞానాన్ని కలిగించడం ఇది వృత్తిలో ఇంపార్టెంట్ పాయింట్. ఉదాహరణ శ్లోకం చూస్తే, యుద్ధే అర్జున ఇవ ప్రథిత ప్రతాప భీమ అపి భీమ ఇవ వైరుషు ఘోరకర్మ డాష్ 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 జగ్మతు ఆదరేణ. మనకి ఇంపార్ట్ కావాల్సింది ఇది ఫస్ట్ 2 లైన్స్. ఇది పేజ్ నెంబర్ 60. కాశీ గారు చూసుకున్నారా? ఉంది సార్. ఓకే. యుద్ధ భూమిలో అర్జునునిలాగా ప్రసిద్ధమైనటువంటి పరాక్రమం కలవాడు, ప్రసిద్ధమైన ప్రతాపం కలిగిన వాడు అర్జునుడు మాత్రమే. అర్జున ఇవ, యుద్ధ భూమిలో అర్జునుడు వలె ప్రసిద్ధమైనటువంటి ప్రతాపం కలిగిన వాడు అర్జునుడు మాత్రమే. ఇది మొదటి వాక్యానికి అర్థం. అంటే అర్జునుడు లాంటి వాడు ఇంకొకడు లేడు. అర్జునునికి ద్వితీయ సబ్రహ్మచారి లేడు. అలాగే భీమునిలాగా శత్రువులకు భయం కొలిపేవాడు భీముడు ఒక్కడు మాత్రమే. అంటే భీముడికి సమానమైనటువంటి వాడు ఇంకొకడు లేడు అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ అర్జునుడిని
ఒకసారి ఉపమేయంగా చేశాము, ఒకసారి ఉపమానంగా చేశాము. సమాన ధర్మము, యుద్ధ భూమిలో పరాక్రమము. పరాక్రమం కలిగిన వాడు అర్జునుడు. ఇది సమాన ధర్మం. భీముడిని ఒకసారి ఉపమేయం చేశాము, ఒకసారి ఉపమానం చేశాము. సమాన ధర్మము, శత్రువులలో భయం కలిగించేవాడు. ఇవా శబ్దం వాడారు ఇక్కడ. ఉపమాన వాచక శబ్దం ఇవా వాడారు. చూడండి, అర్జున ఇవ, భీమ ఇవ, అలాగా. సో అనన్వయానికి ఒకే వస్తువుకు ఉపమానత్వము, ఉపమేయత్వము రెండూ నిర్దేశించబడితే అనన్వయం అవుతుంది. ఏకస్య ఏవ ఉపమాన ఉపమేయత్వే అనన్వయ. ఇందులో ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే సూత్రం రాయొచ్చు. వృత్తిలో ఇంపార్టెంట్ పదం ఏంటంటే ద్వితీయ సబ్రహ్మచారి నివృత్తి. రెండవ సమానమైనటువంటి వాడు, ఇతనికి సమానమైనటువంటి రెండవ వాడు లేడు అనే అర్థం ఇది. దీంతో అనన్వయ అలంకారం అయిపోయింది. డౌట్స్ ఏమన్నా ఉన్నాయండి? లేదు సార్. రామ రావణ యుద్ధం, రామ రావణో ఇవ అన్నట్టు కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఉమ్. తర్వాత ఉపమేయ ఉపమాలంకారం. ఒక్క క్షణం. ఇందాక దానికి సాగర ఇవ, గగనం గగనాకారం, అవునండి, అదొకటి. రామ రావణో ఇవ, ఇది ఒకటి. శ్లోకంలో ఇచ్చిన భీమోపి భీమ ఇవ, అర్జున ఇవ, ఇవన్నీ కూడా సేమ్ రిపీట్ అవుతాయి అన్నట్టుగా గుర్తుపెట్టుకుంటే సార్. అవునండి. కానీ ఏదైనా ఒకటి కానీ రెండు కానీ ఎవరికి సౌలభ్యంగా ఉందో, ఎవరికి బాగా గుర్తుండే విషయాలు ఉన్నాయో అది గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎక్కువ గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా. రామ రావణ అన్నప్పుడు వేరే వేరే వస్తున్నట్టున్నారు కదా, పర్వాలేదు. అంటే ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగాని, రాముడు లాంటి వాళ్ళు లేరు, రావణుడు లాంటి అంటే వాళ్ళు. రాముడికి రాముడే సాటి అంటే ఓకే. బహుశా ఆ సెంటెన్స్ లో అదే అర్థమేమో అండి. అదే అర్థం. అంటే రాముడు లాగా రావణుడు ఉన్నాడని కాదు. రాముడి వంటి వాడు రావణుడు వంటి వాడు ఇంకోవాడు లేరు, అట్లా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఓకే. రెండవదండి ఉపమేయ ఉపమాలంకారము. ఇందులో అంశం ఏమిటంటే బిందువు. ఒక వస్తువు ఉపమేయము ఒకసారి అవుతుంది, అదే వస్తువు ఉపమానము ఇంకొకసారి అవుతుంది. ఇంకొకసారి చెప్పండి సార్. ఒక వస్తువు ఒకసారి ఉపమేయం అయితే అదే వస్తువు ఇంకొకసారి ఉపమానం అవుతుంది. తిరిగి మారుస్తారనమాట. ముందుది వెనక్కి, ముందుకి. ఒకే వస్తువు. ఇప్పుడు ఇందాక చెప్పింది కూడా అంతే కదా సార్? అలా కాదా? ఇందాక చెప్పింది అదే, కానీ ఇక్కడ రెండు వస్తువులు ఉంటాయి. నేను తప్పు రాసినట్టున్నాను. రెండు ఉపమాలంకారాలు ఉండి రెండు ఇవలు ఉంటే అది ఉపమానం అవుతుంది అని వచ్చారు. ఉపమేయము కరెక్ట్ అండి. ఉపమేయం అన్నిటికీ నేను పొరపాటు రాసినట్టున్నాను. దానికి ఏమంటే ఉపమేయాలు రెండింటికి కూడా మార్చి ఉపమాన ఉపమేయం వర్ణించబడితే కరెక్టేనండి, అది కూడా కరెక్టే. అది ఉపమేయం. ఏమవుతుందంటే ఒకసారి ఉపమానంని మళ్ళీ ఉపమేయంగా చేసి రెండు వస్తువులు ఉంటాయి, ఇందులో ఒక వస్తువు ఉండదు. ఒక వస్తువుకి ఉపమానం ఒకసారి అవుతుంది, అదే వస్తువు మళ్ళీ ఉపమేయం అవుతుంది. రెండో వస్తువు ఉంటుంది ఇందులో. ఇందాక దానిలో ఒకే వస్తువు ఉంటుంది, ఇందులో రెండు వస్తువులు ఉంటాయి. ఇందులో రెండు వస్తువులు. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఉపమేయం ఉపమానంతోను, అదే ఉపమానము ఉపమేయంతోను ఒకదానితో ఒకటి మార్చి పోల్చబడ్డాయి. ఇది ఒక్కొక్క వస్తువుకి, అలాగే రెండు వస్తువులు ఉంటాయి ఇందులో. దీనికి ఇది రెండో సెంటెన్స్ అర్థవంతంగా చూడండి. ఉపమాన ఉపమేయాలు రెండింటికి కూడా మార్చి ఉపమాన ఉపమేయ భావం వర్ణించబడితే అది ఉపమేయ ఉపమాలంకారం అవుతుంది. సూత్రం ద్వయోహో పర్యాయేణ తస్మిన్ అంటే మార్చి వాడబడటం ఉపమేయ ఉపమాలంకారం అవుతుంది. వృత్తిలో ఇందాక చెప్పుకున్నదేమో ద్వితీయ సబ్రహ్మచారి నివృత్తి అన్నాము. ఇక్కడ తృతీయ సబ్రహ్మచారి నివృత్తి అంటే ఆ రెండు వాటికవే సాటి, వాటికి సాటి రాగల మూడవది లేదు అనేది. మూడవది లేదు.
ఈ రెండు మాత్రమే వాటికి అవే సాటి అనేది ఈ వృత్తి గుర్తుపెట్టుకుంటే వృత్తిలో ఈ పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అనన్వయంలోనేమో ద్వితీయ సబ్రహ్మచారి నివృత్తి, ఉపమేయ ఉపమాలంకారంలో తృతీయ సబ్రహ్మచారి నివృత్తి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది తేడా రెండింటికి కూడా. శ్లోకము 62వ పేజీలో ఖం ఇవ జలం, జలం ఇవ ఖం, హంసః చంద్ర ఇవ, హంస ఇవ చంద్రః, కుముదాకారాః తారాః, తారకారాణి కుముదాని. ఆకాశము నీరు వలె, నీరు ఆకాశం వలె. ఆకాశము ఉపమేయము, నీరు ఉపమానము. ఇదే ఆకాశము, ఇదే వస్తువు మళ్ళీ ఉపమానంగా వాడబడింది. నీరు ఆకాశం వలె అన్నాడు చూడండి. ఇక్కడ ఆకాశము ఉపమేయము, ఇక్కడ ఆకాశము ఉపమానము. ఇక్కడ నీరు ఉపమానము, ఇక్కడ నీరు ఉపమేయము. అంటే ఒక వస్తువు ఒకసారి ఉపమేయంగా ఉండి ఒకసారి ఉపమానంగా మారుతుంది. రెండవ వస్తువు ఉపమానంగా ఉన్నటువంటి వస్తువు మళ్ళీ ఉపమేయం అవుతుంది. ఇలాగా ఈ రెండు మారుతాయి. రెండు వస్తువులు ఉంటాయి ఇందులో. రెండు వస్తువుల్లో ఒక వస్తువు ఒకసారి ఉపమేయము ఒకసారి ఉపమానము అవుతాయి. రెండవసారి మార్చి అదే ఉపమేయమానం అవుతుంది, మళ్ళీ ఉపమేయం అవుతుంది. ఒకసారి ఉపమానము ఒకసారి ఉపమేయం అలా అవుతాయి. రెండు వస్తువులు అలా మారుతుంటాయి. సమాన ధర్మం నిర్మలత్వం. ఈ జలము నిర్మలంగా ఉంది, ఆకాశం నిర్మలంగా ఉంది. సమాన ధర్మం ఇక్కడ నిర్మలత్వం. ఆకాశము ఒకసారి ఉపమేయము ఒకసారి ఉపమానము, నీరు ఒకసారి ఉపమేయము ఒకసారి ఉపమానము. వారిని మించిన నిర్మలత్వం కలిగిన వారు వేరొకరు లేరు. ఇందాక అనుకున్నాం చూడండి, తృతీయ సబ్రహ్మచారి నివృత్తి అనేది. వారిద్దరిని మించినటువంటి నిర్మలత్వం కలిగిన వారెవరు వేరొకరు లేరు. మనం ఇందులో ఈ హడావుడిలో సమాన ధర్మం మర్చిపోతాము. అది మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని రాసుకోవాలి మనం. ఎందుకంటే అనన్వయంలో కానీ లేకపోతే ఉపమేయ అలంకారంలో కానీ రెండిట్లో కూడా మనము ఉపమానము ఉపమేయము రాస్తూ సమాన ధర్మం ఇది అని రాస్తే బాగుంటుంది. సమాన ధర్మం నిర్మలత్వం ఇందులో. అలాగే హంస చంద్రుడు ఉజ్వలత్వం సమాన ధర్మం. కుముదలు అంటే కలువలు, తారలు ప్రకాశత్వం, ఇది సమాన ధర్మం. అంటే హంస ఒకసారి ఉపమేయమయ్యి అదే హంస రెండవసారి ఉపమానం అవుతుంది. చంద్రుడు ఒకసారి ఉపమేయమయ్యి రెండవసారి ఉపమానం అవుతాడు. అలాగే కలువలు ఒకసారి ఉపమేయము ఒకసారి ఉపమానం అవుతాయి. తారలు ఒకసారి ఉపమేయము ఒకసారి ఉపమానం అవుతాయి. ఇందులో డౌట్స్ ఏమన్నా ఉన్నాయండి? కాశీ గారు? లేదు సార్. ఇందులో సాధారణ ధర్మం అనేది వ్యంజన వ్యాపారం వలన తెలుస్తుంది అని అడిషనల్ గా రాశారు అంతే. శుభ్రత్వము ఉజ్వలత్వం అనేది వ్యంజన వ్యాపారంతో తెలుస్తుంది అని చెప్పాను. నేను ఏమై ఆడిబుల్ అండి. తర్వాత స్మరణం చూద్దాం. స్మరణాలంకారం అండి. తర్వాతది స్మరణాలంకారం. ఈ స్మరణాలంకారంలో ఉన్న అంశాలు ఏమిటి? ఇందులో ఉన్న అంశాలు ఏమిటంటే, ఒక వస్తువును చూస్తున్నప్పుడు సదృశ అనుభవంతో, ఈ పదం కూడా ఇంపార్టెంట్, సదృశమే ఉండాలి, ఆ అనుభవం కూడా జరుగుతూ ఉండాలి. చూస్తున్నప్పుడు అంటే కరెంట్లో, ప్రస్తుతంలో ఆ అనుభవం జరుగుతూ ఉండాలి. అప్పుడు జరుగుతున్నప్పుడు వేరొక వస్తువు యొక్క స్మృతి కలగటం, స్మరణం అన్నమాట. ప్రస్తుతము ఒక వస్తువును చూస్తున్నప్పుడు సదృశమైనటువంటి అనుభవంతో వేరొక వస్తువు యొక్క స్మృతి కలగడం స్మరణం అన్నారు. దాని సూత్రంగా చూస్తే చూడండి, సదృశ అనుభవాత్, బిందువేమో సదృశ అనుభవంతో, సదృశ అనుభవాత్ వేరొక వస్తువు అంటే వస్తు అంతర అంటే వేరొక వస్తువు, స్మృతి అంటే స్మరణాలంకారం. సదృశ అనుభవాత్ వస్తువంతర స్మృతి స్మరణం.
వృత్తి కూడా సేమ్ అదే అర్థంలో రాశారు. వస్త్వంతరం సదృశం ఏవ అవినాభావ అనుమానం యథా. స్మృతికి వచ్చే మరొక వస్తువు అప్పుడు అనుభవంలో ఉన్న వస్తువును సదృశమైనదిగా ఉండాలి. అంటే స్మృతి నుంచి వచ్చే వస్తువు ఇప్పుడు జరుగుతున్నటువంటి వస్తువు రెండు అనుభవంలో సదృశంగా ఉండాలి. ఇది అనుమానం కాదు, అనుమానించడం కాదు, దానిలాగా ఉందా అని అనుమానించడం కాదు. అవినాభావ అనుమానం కాకూడదు. నా అనుమానం అవినాభావ అభావాత్ అనుమానం కాకూడదు. ఇది అనుమానం కాదు. శ్లోకం వచ్చేసి 64వ పేజీలో అతిశయత సురాసుర ప్రభావం శిశుం అవలోక్య తవ ఏవ తుల్య రూపం కుశికసుత మఖద్విషా ప్రమథే ధృత ధనుషం రఘునందనం స్మరామి. ఈ శ్లోకం ఉత్తర రామచరితంలో శ్లోకం. దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, దీని యొక్క నేపథ్యం, లవుడు కుశుడు యాగాశ్వాన్ని పట్టుకుంటారు. శ్రీరాములు వాళ్ళు పంపించిన యాగాశ్వాన్ని పట్టుకుంటారు. అప్పుడు యుద్ధానికి సిద్ధమవుతారు. ఎవరితోటి? లవుడు ఎవరితో సిద్ధమవుతాడంటే లక్ష్మణుడి యొక్క కుమారుడు చంద్రకేతుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. అక్కడ సుమంత్రుడు ఉన్నాడు, సుమంత్రుడు మంత్రి. ఆ సుమంత్రుడు చూస్తున్నాడు. యుద్ధ క్రీడాసక్తుడైన లవుడిని చూసి సుమంత్రుడు లక్ష్మణ కుమారుడైన చంద్రకేతుతో అంటున్నాడు ఈ మాటలు. చంద్రకేతుతో సుమంత్రుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ కుర్రవాడి ప్రభావం దేవదానవులను మించి ఉంది, రూపం నీతో పోలి ఉంది. అంటే చంద్రకేతుతో పోలి ఉంది. మనకి ఇంపార్టెంట్ అది కాదు. ఇంపార్టెంట్ ఏమిటంటే, ధనుస్సు ధరించి యుద్ధానికి దిగుతున్న ఈ పిల్లవాడిని చూస్తూ ఉంటే విశ్వామిత్ర యాగ సంరక్షణ సమయంలో ధనుస్సును చేతబట్టి ఉన్న రామభద్రుడు గుర్తుకు వస్తున్నాడు. ఇక్కడేమిటి వస్తువు? లవుడు యుద్ధానికి దిగుతున్నటువంటి సందర్భం. ఈ సుమంత్రుడు అది తను పర్సనల్గా, తను స్వయంగా అనుభవిస్తున్నాడు. అక్కడ సుమంత్రుడు ఉన్నాడు, అక్కడ అతను చూస్తున్నాడు. లవుడు ధనస్సు ధరించి ఎలాగైతే యుద్ధానికి దిగుతున్నాడో అనేది సాదృశ్యమైనటువంటి అనుభవం ఉంది అక్కడ. ఈ అనుభవానికి అతను స్మృతి వచ్చింది, గుర్తు వచ్చింది అతనికి. విశ్వామిత్రునికి యాగానికి రక్షించడానికి శ్రీరాముడు వెళ్ళినప్పుడు శ్రీరాముడు ధనస్సు చేతబట్టి తాటకని మారీచ సుబాహుని సంహరిస్తాడు కదా, ఆ విషయం గుర్తుకొచ్చింది ఈయనకి. రెండిటికి సాదృశ్యం ఉంది. రెండిటికి సాదృశ్యం ఉంది. సాదృశ్యంతో పాటు అనుభవం ఉంది. ఇప్పుడు తను చూస్తున్న అనుభవం, లవుడు ధనుస్సు ధరించి ఏ విధంగా యుద్ధానికి సన్నద్ధుడవుతున్నాడో అదే అనుభవం, అలాంటి అనుభవమే గుర్తొచ్చింది ఆయనకి. శ్రీరాముడు విశ్వామిత్ర యాగ సంరక్షణ సమయంలో ధనుసును చేతబట్టి ఉన్న శ్రీరాముడు గుర్తొచ్చాడు. దీనిలో ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ అంశాలు ఏమిటంటే, ఒక వస్తువు చూస్తున్నప్పుడు, అంటే లవుణ్ణి యుద్ధానికి ప్రిపేర్ అవుతున్న దృశ్యం చూస్తున్నప్పుడు ఈ అనుభవంతో, ఇక్కడ అనుభవం జరుగుతోంది అతనికి, ఈ అనుభవంతో ఆ వస్తువు గుర్తొచ్చింది. శ్రీరామభద్రుడు ఎలాగ ధనుస్సు పట్టుకొని యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడో ఆ అనుభవం గుర్తు వచ్చింది ఈయనకి. ఇక్కడ అనుభవం ఉంది, సదృశమైనటువంటి అనుభవం ఉంది. అలాంటి అనుభవం కలిగినటువంటి వేరొక వస్తువు స్మృతికి వచ్చింది కాబట్టి ఇది స్మరణాలంకారం అవుతుంది. ప్రస్తుత అనుభవం ఏమిటి? లవుణ్ణి యుద్ధాసక్తుడుగా చూడడం. సాదృశ్యం ఏమిటి? ధనుసు ధరించి యుద్ధాసక్తుడు కావటం సాదృశ్యం. అది రెండు చోట్ల అదే ధర్మం ఉంది. స్మృతి ఏమిటి? శ్రీరాముడు ధనుసు ధరించి యుద్ధానికి ఉద్యుక్తుడవుతాడు వాళ్ళని సంహరించడానికి. ఈ రెండిటికి సాదృశ్యం యుద్ధాసక్తుడు కావటం. ప్రస్తుత అనుభవం ఏమో లవుడు యుద్ధాసక్తుడు కావడము, స్మృతి ఏమో శ్రీరాముడు యుద్ధాసక్తుడు కావడము. కాబట్టి ఇది స్మరణాలంకారం అవుతుంది. ఏది స్మరణాలంకారం కాదని కొంత క్లారిఫికేషన్ ఇచ్చాడు. సాదృశ్యం లేకుండా ఏదైనా ఒక వస్తువు యొక్క స్మరణం కలగటం అది సాదృశ్యం కాదు, ఈ స్మరణాలంకారం కాదంటాడు. ఉదాహరణకి శ్రీరాముడు లంక నుంచి పుష్పక విమానంలో సీతతోటి అయోధ్యకు వెళుతూ ఉంటే దారిలో కిందకు చూస్తూ ఉన్నారు, ఆ ప్రాంతాలన్నీ చూస్తున్నారు. శ్రీరాముడు చెప్తున్నాడు సీతతోటి, ఏం చెప్తున్నాడంటే, ఈ పంచవటి ప్రాంతాలను చూస్తూ ఉంటే మనం ఇక్కడ వనవాసం చేస్తున్నప్పుడు వేటాడి తిరిగి వచ్చిన నాకు చల్లని గాలితో బడలిక తీరిపోగా
నీ ఒడిలో తలపెట్టుకుని నిద్రించిన సంగతులు గుర్తుకొస్తున్నాయి. ఆయనకి ఇప్పుడు ఆ సంగతులు గుర్తొస్తున్నాయి. ఏ సంగతులు అంటే, రాముడు వేటాడి తిరిగి వస్తే అలసిపోయి సీత ఒడిలో పడుకున్న విషయం ఈయనకు గుర్తొచ్చింది. కానీ ఇక్కడ ఆ అనుభవం లేదు. ఇక్కడ ఈయన అలసిపోవడం కానీ, వేటాడి రావడం కానీ, లేకపోతే అలాంటి అనుభవం కాదు ఇది. అవి గుర్తుకు మాత్రం వస్తున్నాయి, కానీ ఇక్కడ సాదృశ్యమైనటువంటి అనుభవం లేదు. కాబట్టి ఇక్కడ స్మృతి ఉంది, కానీ సాదృశ్యం లేదు. ఎందుకంటే ప్రస్తుతం రాముడు పుష్పక విమానంలో అదే పరిస్థితిలో, అంటే స్మృతి జరిగిన విషయం లాంటి అనుభవం లేదు. ఇక్కడ పుష్పక విమానంలో ఉన్నాడు ఆయన. ఇక్కడ సాదృశ్యం లేదు. కాబట్టి ఇప్పటి పరిస్థితికి అప్పటి పరిస్థితికి తేడా ఉంది. స్మృతి వచ్చింది, కానీ అనుభవం ఒకటి కాదు. దీనికి శ్లోకము అత్ర గోదం, పేజ్ నంబర్ 66. అత్ర అనుగోదం మృగయా నివృత్త డాష్ 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 స్మరామి వానీర గృహేషు సుప్తః. ఇది ఈ శ్లోకము. స్మరణము అంటే మళ్ళొకసారి అంశాలు చూద్దాము. ఒక వస్తువును చూస్తున్నప్పుడు సదృశ అనుభవంతో వేరొక వస్తువు స్మృతి కలగాలి. ఈ వస్తువు ఇప్పుడు చూస్తూ ఉండాలి. ఇప్పుడున్న అనుభవమే స్మృతిలో ఇంకొక అనుభవం, ఇంకొక వస్తువు, ఆ అనుభవం ఉండాలి. రెండిటికి సాదృశ్యం ఉండాలి. ఉన్నప్పుడే అది స్మరణం అవుతుంది. దీనికి ఉదాహరణ గురించి లవుడు యుద్ధాసక్తులు కావడం అనేది సాదృశ్యంతో, ఇప్పటి అనుభవం సుమంత్రుడికి లవుడు యుద్ధాసక్తులు కావడము ఇప్పటి అనుభవము. స్మృతిలో ఉన్న అనుభవం ఏమిటి? రాముడు యుద్ధాసక్తులు కావడము అనుభవము. ఈ రెండు, అతను రాముడు గుర్తుకు వచ్చాడు లవుడిని చూస్తుంటే అని చెప్పేసి ఇది స్మరణాలంకారం అవుతుంది. స్మరణ ఏది కాదు అని ఉదాహరణ ఇచ్చాడు. అనుభవం లేకుండా ఉంటే, ఇప్పటి అనుభవము అప్పటి అనుభవము లేకుండా, ఆ సాదృశ్యం లేకుండా ఉంటే అది స్మరణం కాదు అని చెప్పాడు. పద్మావతి గారు కరెక్టేనా? కరెక్టేనండి. ఒక చోట అయితే రెండు వేరు వస్తువులు ఉండాలి, ఒక చోట సేమ్ వస్తువే అవుతుంది. వస్తువు సేమే కానీ అది అక్కడ అనుభవం లేదు. అక్కడ గుర్తుకు వస్తుంది, ఇక్కడేమో జ్ఞాపకం అనుభవం తోటి వస్తుంది. ఇక్కడ వస్తువులు రెండు వేరు అయినాయి. అక్కడ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండి అది స్మరణకు రావాలి. మళ్ళీ వస్తువులు అయితే రెండు డిఫరెంట్ గా ఉండాలి, అంటే సిమిలర్ గా గుర్తు రావాలండి. మీరు చెప్పింది కరెక్టేనండి. ఇప్పటి వస్తువు వేరు, అప్పటి వస్తువు వేరు, కానీ సాదృశ్యం ఉండాలి, అదే అనుభవం ఉండాలి. ఆ కండిషన్ తోటి అది స్మరణాలంకారం అవుతుంది. తరువాత ఇంతవరకు ఏం చెప్పుకున్నాం మనం? ఉపమా అయిపోయింది, అనన్వయ అయిపోయింది, ఉపమేయ ఉపమా అయిపోయింది, స్మరణం అయిపోయింది. ఇంతవరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? లేదండి, బాగాలేదు. ప్రసాద్ గారు? బాగుందండి, డౌట్స్ ఏం లేవు సార్. డౌట్స్ ఏం లేవు. ఇప్పుడు పరిణామకు వెళదామండి. పరిణామం చెప్పుకుందాం. కనబడుతోందండి? కనిపిస్తుంది. పరిణామాలంకారంలో ఇందులో ఉన్నటువంటి బిందువులు కానీ అంశాలు కానీ ఏమిటంటే, ఆరోప్యమానమైన విషయి ఇక్కడ ఆరోప్యమానం. విషయం ఎప్పుడు కూడా ఆరోపణ చేయబడుతుంది. దేని మీద? ప్రకృతం మీద ఆరోపణ చేయబడుతుంది. ప్రకృతంలో ఉపయోగాన్ని కలిగి ఉంటే అది పరిణామాలంకారం అవుతుంది. విషయి అంటే అప్రకృతము, అప్రస్తుతము. విషయము అంటే ప్రకృతము, ప్రస్తుతము. విషయము అంటే సూత్రం ఏమిటంటే, ఆరోప్యమానస్య ప్రకృతః ఉపయోగిత్వే. ఆరోప్యమానస్య అంటే విషయి యొక్క ప్రకృతః ఉపయోగిత్వే, ప్రకృతంలో ఉపయోగాన్ని కలిగిస్తూ ఉంటే అది పరిణామాలంకారం అవుతుంది. ఎలాగో చూద్దాం. ప్రకృతంగా విషయికి ఉపయోగం ఉంటుంది కనుక ప్రకృతము విషయిగా పరిణామాన్ని పొందుతుంది.
ఈ ప్రకృతం విషయగా మారుతుంది. ఆరోప్యమానం ఏంటి? విషయి. ఉదాహరణ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. శ్రీరాముడు గంగానదిని దాటడానికి సీతతోటి అరణ్యవాసానికి వెళుతూ గంగానదిని దాటడానికి వచ్చినప్పుడు అక్కడ నావికుడు గుహుడున్నాడు. గుహుడు శ్రీరాముడిని గంగానదిని దాటించాడు. లోకంలో నార్మల్గా ఎవరైనా ఇలాగ ఒక సర్వీస్ చేస్తే గంగానదిని దాటించే నావికుడికి ఫీజు చెల్లించాలి. దానికి కేవు అంటారు. కేవు అంటే ఫీజు, లేకపోతే ఆతరము అనే పదం వాడారు శ్లోకంలో. శ్లోకం ఎక్కడుంది? శ్లోకం చూడండి మీరు. పేజ్ నెంబర్ రాసానా? పేజ్ నెంబర్ 87 అండి. 87. ఎవరు? చిన్న స్వాతి గారా? అవునండి. 87 పేజ్. తీర్త్వా భూతేషు మౌలి తీర్త్వా భూతేశ మౌలి సృజ మరధుని మాత్మ ఎట్సెట్రా ఎట్సెట్రా చిత్రకూటం ప్రతస్థే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అంశం ఏమిటంటే, ఈ గుహుడికి ఫీజు చెల్లించాలి కదా, ఈ ఫీజుని ఆతరం అన్నాడు శ్లోకంలో. కేవు అని అర్థం చెప్పుకోవచ్చు, లేకపోతే ఫీజు అని చెప్పుకోవచ్చు. శ్రీరాముడు తనకు లక్ష్మణుడిపై ఉన్నటువంటి ప్రేమను గుహుడికి ఆతరంగా ఇచ్చాడు. ఈ శ్రీరాముడికి లక్ష్మణుడి మీద ప్రేమ ఉంది, అది విషయం. విషయం ప్రకృతం. సౌమిత్రి మీద ఉన్నటువంటి ప్రేమ అది విషయం ప్రకృతం. విషయి అప్రకృతం. విషయి ఏమిటి? ఆరోప్యమానం, అది ఆతరం. ఆతరం అంటే ఫీజు, కేవు. ఈ ప్రేమ, సౌమిత్రి ప్రేమ ఫీజుగా పర్యవసానం చెందింది, విషయిగా పర్యవసానం. ఎప్పుడైతే రాముడు లక్ష్మణుని మీద ఉన్న ప్రేమని ఆతరంగా ఇచ్చాడో, ఫీజుగా గుహుడికి ఇచ్చాడో, అప్పుడేమైంది? ప్రకృతమైనటువంటి విషయం, సౌమిత్రి మీద ఉన్నటువంటి ప్రేమ గుహుడికి ఇవ్వాల్సినటువంటి ఆతరంగా, ఫీజుగా పర్యవసించింది. అంటే విషయిగా పర్యవసించింది. విషయము విషయిగా పర్యవసానం పొందింది. విషయము సౌమిత్రి మీద ఉన్న ప్రేమ, ఇది ప్రకృతము. ఈ ప్రేమ విషయి అయినటువంటి ఆతరంగా పర్యవసించింది, అంటే ఫీజుగా పర్యవసించింది అనేది. ఇక్కడ ఆతరం అంటే ఫీజు ఆరోప్యమానం, అంటే విషయి ప్రకృతమైన సౌమిత్రి ప్రేమపై ఆరోపింపబడింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రకృతమైన విషయమైనటువంటి సౌమిత్రిపై కల ప్రేమ అంటే ఈ విషయము విషయిగా పరిణామం చెందింది, అంటే ఫీజుగా పరిణామం చెందింది. ఈ విధంగా విషయి ప్రకృత కార్యానికి ఉపయోగపడింది. ఇందులో రెండు భేదాలు ఉన్నాయి పరిణామంలో, కానీ అది సమానాధికరణము, వ్యధికరణం అని ఉన్నాయి. సమానాధికరణం అంటే ఈ రెండు కూడా విషయము విషయి కూడా రెండు ఒకే అధికరణంలో ఉంటే, ఒకే విభక్తిలో ఉంటే అది సమానాధికరణం అంటారు. వ్యధికరణంగా ఉంటే, రెండు వేరువేరు విభక్తుల్లో ఉంటే అది వ్యధికరణం అంటారు. ఈ రెండు ప్రయోగాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. నేను అది చెప్పబోట్లేదు, ఎందుకంటే మన పరీక్షకి ఇంతవరకు చాలు. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 మార్కులకి ఇస్తే ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ఒకవేళ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ఇవ్వాలి అంటే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో 2-3 ఉదాహరణలు అలంకారాలు ఇస్తే అందులో ఒకటిగా ఉంటుంది, కాబట్టి అది కూడా యాజ్ గుడ్ యాజ్ షార్ట్ ఆన్సర్, కాబట్టి ఇంతవరకు సరిపోతుంది. మనం వ్యధికరణం కూడా చదివి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకంలో ఇది సమానాధికరణం ఉంది. సమానాధికరణం ఎలా ఉందంటే, సౌమిత్రి మైత్రి మయం అని ఒక పదం వాడాడు. ఇది 2.1, అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం. సౌమిత్రి మైత్రి మయం. ఆతరం అంటే కూడా ద్వితీయ విభక్తి ఏకవచనం. రెండు కూడా ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉన్నాయి. అంటే రెండు కూడా సమాన విభక్తుల్లో ఉన్నాయి, అంటే సమాన అధికరణంలో ఉన్నాయి. కాబట్టి సమాన అధికరణానికి పరిణామాలంకారంలో ఇది ఉదాహరణ. వ్యధికరణానికి ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు. దానిలో ఒకటి విషయము ఒక విభక్తిలో ఉంటే విషయ ఇంకొక విభక్తిలో ఉంటుంది. అది నేను ఇక్కడ రాయలేదు, ఎందుకంటే మన పరీక్షలకి అనవసరమనే ఉద్దేశంతో రాయలేదు, ప్రిపేర్ అవ్వలేదు. ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయండి?
ఏం లేవు సార్, బాగుంది. కాశీ గారు ఏమైనా డౌట్స్? లేదు సార్. మామూలుగా ఇది సౌమిత్రి మైత్రి ఎలా మారింది అన్నది కొంచెం అర్థం ఏమండి? కాలేదు. ఇక్కడ సౌమిత్రి మైత్రి ఉమ్. ఆ కేవుగా మారింది అనేది అర్థం కాలేదు మామూలుగా సరిగా. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు శ్రీరాముడిని గుహుడు గంగానది దాటించాడు కదా, అవును దాటించినప్పుడు అతనికి ఫీజు ఇవ్వాలి కదా. అవును ఆ ఫీజుగా ఏమిచ్చాడంటే, శ్రీరాముడికి లక్ష్మణుడి మీద ప్రేమ ఉంది కదా, ఉన్నది. ఈ లక్ష్మణుడి మీద ప్రేమని విషయంగా చెప్పాడు శ్లోకంలో. ఉమ్. ఈ ప్రేమని గుహుడికి ఇచ్చాడు. దేని కింద ఇచ్చాడు? ఫీజు కింద ఇచ్చాడు. ఫీజు కింద ఇచ్చాడు. లక్ష్మణుని శ్రీరాముడు లక్ష్మణుని ఎంతైతే ప్రేమిస్తున్నాడో అంత గుహుణ్ణి కూడా ప్రేమించాడు అన్నది అర్థం. అది అర్థమే, కానీ అది అది కరెక్టే. కానీ అలంకారానికి మనకు కావాల్సింది ఏంటంటే, ఈ విషయమైనటువంటి ప్రేమ ఫీజుగా పరిణామం చెందింది అనడం మనకి కావాల్సినటువంటి అలంకారం. ప్రకృతం, ఈ విషయం ప్రకృతం. సౌమిత్రి మీద ఉన్న ప్రేమ, లక్ష్మణుని మీద ఉన్న ప్రేమ విషయం. ఈ విషయము గుహుడికి ఇచ్చినప్పుడు ఏమైందంటే అది ఫీజుగా మారింది. విషయము విషయిగా మారింది, పరిణామం చెందింది. విషయము విషయిగా పరిణామం చెందింది. ధన్యవాదాలు. పరిణామాలంకారం అంటే అక్కడ మేము అనుకోవటం ఆయన అంటే ఆ వాత్సల్యాన్ని హద్దుకున్నాడేమో ఆయన గుహుడు. అవన్నీ కూడా ఎడిషన్స్. అవి ఏంటంటే మనం ఈ ఆయన ప్రేమని ఇక్కడ ప్రకటించి ఉండొచ్చు. శ్లోకం డీటెయిల్స్ అర్థం చేసుకోవడానికి అక్కడ అంతే కదండి. అది ఆలింగనం చేసుకుంటాడు, ఆలింగనం చేసుకున్నాడు, సోదర భావాన్ని వ్యక్తపరిచి తన పడవ ఎక్కినందుకు తన రుసుముని చెల్లించాడు అన్నట్టు. అదే ఆ కేవుని అదే అట్లా ఆ రూపంలో చూపించారు అని. అవి ఎలాగా చేశాడు అనే దానికంటే కూడా ఏమి చేశాడు అనే దానికి మన అలంకారానికి సంబంధించిన విషయం. అంటే ఉన్న ప్రేమని అర్థమైతే ఆ అలంకారం కి ఇది విషయం అనేది తెలుస్తుంది. అదంటే సోదర భావాన్ని ఎలా ఇచ్చాడు రుసుముగా అనేది అంటే కేవలం ఆలింగనంతో ఇస్తాడు కదా. అవునండి, అలా ఇచ్చాడు. ఇంకా దానిలో కూడా డీటెయిల్స్ ఇంకా ఏమి ఇచ్చాడంటే, లక్ష్మణుని మీద ప్రేమ గుహుడికి ఇచ్చినప్పుడు లక్ష్మణుని మీద ప్రేమ తగ్గిపోలేదని కూడా చెప్తాడు శ్లోకం. కరెక్టే, అది తగ్గలేదు. లక్ష్మణ్ణి ఎంతగా ప్రేమించి ఎంత వాత్సల్యం చూపిస్తున్నాడో అదే ప్రేమ వాత్సల్యాన్ని, ఆ సోదర భావాన్ని గుహుడి మీద కూడా చూపించాడు. అది కానీ మనకు ఈ పరిణామాలంకారాలకు కావాల్సిన వస్తువు ఏమిటంటే, విషయమైనటువంటి లక్ష్మణుని మీద ప్రేమ గుహుడికి ఇవ్వాల్సిన ఫీజుగా ఆతరముగా పరిణామం చెందింది అనేది మనకు పరిణామాలంకారం. ఎలా చేశాడు అంటే, ఆలింగనం చేసుకున్నాడు, ఆ ప్రేమను పంచిచ్చాడు. తర్వాత అతనికి ఇచ్చిన తర్వాత లక్ష్మణుని మీద ప్రేమ ఏం తగ్గిపోలేదు, అది అలాగే ఉంది. ఇవన్నీ కూడా ఎడిషన్స్ శ్లోకంలో. కరెక్టేనా పద్మావతి గారు? అంతే అండి, అర్థమైంది. ఓకే, ప్రసాద్ గారు టీకి వెళ్ళిపోయారా? సార్ ఉన్నాను సార్. ఇప్పుడు మనకు తర్వాతి అలంకారం వచ్చేసి సందేహాలంకారం అండి. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే 3 భేదాలు ఉన్నాయి కాబట్టి రేపు చెప్పుకుందాము. ఇవాళ ఇక్కడ వరకు మనం ఏం చెప్పుకున్నాము? అనన్వయము, ఉపమేయ ఉపమానము, స్మరణము, పరిణామము చెప్పుకున్నాము. రేపు సందేహము, ఉల్లేఖం చెప్పుకుందాము. కాబట్టి ఇంతవరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? లేవండి. నోట్స్ కూడా బాగా యూస్ఫుల్ అండి, మీరు సింపుల్ గా పాయింట్ వైస్ పెట్టారు. నోట్స్ బాగా ఉపయోగిస్తుంది. ఈశ్వరార్పణం సార్.
బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ యూజువల్. నమస్తే అండి. నాకు ఒక్క డౌట్ ఉంది. నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. ఈ వర్డ్ ఎప్పుడు వినాలి? అద్వితీయ సబ్రహ్మచారి నివృత్తి అర్థ, అది ఎందుకు వచ్చింది? నివృత్తి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్రహ్మచారి కొంచెం మళ్ళీ చెప్పరా? సబ్రహ్మచారి అంటే అర్థం ఏంటంటే కో స్టూడెంట్ అండి. క్లాస్మేట్. బ్రహ్మచారి అంటే అర్థం ఇక్కడ బ్యాచిలర్ అని కాదు, బ్రహ్మను తెలుసుకోవడంలో కలిసి చదువుకుంటున్న వాళ్ళని అర్థం. బ్రహ్మను చరించటం అంటే తెలుసుకోవడానికి బ్రహ్మచారి అని అర్థం. ఇక్కడ ఈ క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఏ అండ్ బి అనుకుందాం. ఏ అండ్ బి అనుకుందాం, ఇద్దరు కో బ్రహ్మచారి. ఇప్పుడు ఏ గురించి చెప్తున్నప్పుడు అనవనయంలో ఏకి ఏఏ సాటి, ఇంకెవరు సాటి కారు. ద్వితీయ సబ్రహ్మచారి నివృత్తి అంటే నెగేషన్, లేడు అని. ద్వితీయంగా లేడు ఎవరు, అద్వితీయుడని. అర్థమైందా? అర్థమైంది. అతనికి ఇప్పుడు అర్జునుడికి అర్జునుడే సాటి. ఇందులో యుద్ధ భూమిలో ప్రతాపం ప్రదర్శించడంలో అర్జునుడే సాటి. అతనికి సమానమైనటువంటి సబ్రహ్మచారి ఎవరు లేరు. నివృత్తి అంటే లేదు అని. అది ఉపమేయ ఉపమానంకారంలోకి వచ్చేసరికి ఏమిటంటే అక్కడ ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు కాదు. రామరావణి యుద్ధం అలాగా. ఖం ఇవ జలం ఇవ ఖం అంటే ఆకాశం వలె జలము, జలము వలె ఆకాశము నిర్మలంగా ఉన్నాయి. అక్కడేమవుతుంది, ఆకాశము జలము ఈ రెండిటికి మించి మూడోవాడు ఎవడు లేడు. వీళ్ళిద్దరే సాటి. మూడోవాడు లేడు కాబట్టి వృత్తిలో ఏం చెప్పాడు అక్కడ, తృతీయ సబ్రహ్మచారి నివృత్తి అన్నాడు. మూడోవాళ్ళు లేడని. ఇద్దరున్నారు ఇక్కడ. తృతీయ సబ్రహ్మచారి నివృత్తి, మూడవ సబ్రహ్మచారి అలాంటి గుణాలు కలిగిన వాడు నివృత్తి లేడు. అక్కడ ద్వితీయ సబ్రహ్మచారి లేడు, వాడికి వాడే సటి. అక్కడ ఒకడే ఉన్నాడు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సబ్రహ్మచారి అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మను తెలుసుకోవడంలో కలిసి చదువుకునేవాళ్ళు, బ్యాచిలర్ అని అర్థం కాదు. సహ బ్రహ్మచారి, ఇద్దరూ కలిసి బ్రహ్మను తెలుసుకుంటుంటారు, చరిస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందండి. సరే సార్, ఇంకేమో డౌట్స్ ఉన్నట్టు లేవు, ఎందుకంటే చాలా సింపుల్ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ అండి. ఈ డిస్కషన్ తో నాగవాణి గారు ఉన్నారా? అవగతం వా నాగవాణి మహోదయే? మహోదయ సమ్యక్ అవగతం. మహోదయ సందేహం टिप्पणी अपि बहु सम्यक् अस्ति, पठितुं सुलभतया अवगन्तुं बहु सम्यक् अस्ति. सन्देहः कोऽपि न सन्ति महोदय. बहु धन्यवादः, सम्यक् पाठितवान्. ధన్యవాదः నాగవాణి మహోదయ. ప్రసాద్ గారు సార్, ఇవాళ క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం సార్. చాలా బాగా జరిగిందండి ఇవాళ. 4 అలంకారాలు చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. పద్మావతి గారు ఎర్రజెండా. ధన్యవాదాలండి. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి.